హాయ్ మామ, నేను మళ్ళీ వచ్చేసాను గేమ్ ఆడడానికి. నేను మీ ఆర్బీ గేమర్ తెలుసు కదా, మంచిగా ఆడతాం అప్పుడప్పుడు. వాడు వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ గాడు వెళ్ళిపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్ నాకు ఎందుకు పుట్టినా అని. మా వాడు కాలేజ్కి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసు. इसका कारण नरेंद्र मोदी. యాప్లో మంది చాలా మంది దిగుతున్నారు ఇక్కడ నా దగ్గరే. దిగని చూసుకుందాం వాళ్ళకి. ఈరోజు వెళ్ళవద్దు అని అన్నామమ్మా మా వాడికి. వాడు కాలేజీకి వెళ్ళిపోయాడు, ఏం చేద్దాం ఇక. పోతే పోని, వాడు పోతే ఏంది. వాడు పోతే ఆడడానికి బుద్ధి కాదు కాదమ్మా నాకు, ఎందుకంటే నేను మీకోసమే ఆడుతున్నా. ఇప్పుడు కిందకి వెళ్దాం. మీరైతే ఏం భయపడకండి గైస్, గేమ్లో రోజుకు ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేస్తా, మీరైతే భయపడకండి. కిందకి పోదాం. ఇల్లు ఎప్పుడు మనది, అడ్డా ఇది మనది. కింద కొట్టేసుకుంటారు. పోదాం. ఏడబ్ల్యూఎం అయితే రాదు మనకు, ట్రై చేద్దాం ఉన్నాడా లేదో అని. ఇలా ల్యాండ్ మైన్ పెట్టేస్తే మరీ మంచిది, డ్యామేజ్ అయినా పడుతుంది. ఉన్నాడా? इसका कारण नरेंद्र मोदी. అరే మామ, నాకు మాత్రం ఆడడానికి వస్తలేదు మామ ఈ మధ్య, ఏమైందో ఏందో. చాలా కష్టంగా ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు, మంచిగా ఆడడానికి ఇస్తలేదు. కొట్టేద్దాం మామ, ఏం కాదు ఇస్తలేదు. ముందుకు పోదామా? వద్దులే, వెనక నుంచే కొడదాం. ముందు ఉన్నట్టున్నాడు కదా. ముందుకు రండి రా ఎవరైనా, నాకు వెనక నుంచి కొట్టడం రాదు, వెనక నుంచి కొట్టడానికి కూడా రాదు. కొట్టాలంటే ఎట్టో అనిపిస్తుంది, మీరైతే దొంగ నా కొడుకు లెక్క కొట్టేస్తారు. ఇంకోటి తీయండు. ఆ లోపు మనం ఇది దిల్లోకి పోయి అది రావట్లేదే. వాళ్ళని కొట్టేసుకొని మామ వరకు మనం ఇది నింపుకుందాం, ఎందుకంటే మనకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సోకొని మనకు అవసరం లేదు. మనం ఆగుదాం, ఆ వరకు ఆగితే చాలు. నా మీదే వస్తున్నట్టున్నారుగా. ఆ వరకు ఇది కంప్లీట్ అయిపోయింది, మనం వెళ్దాం ఇక రష్యింగ్కి. ఇక్కడే ఒక్కడు ఉన్నట్టున్నాడుగా. ఓ డ్యామేజ్ పడింది మామ, మనం ల్యాండ్ మైన్ వేసినాం కదా, అక్కడ ఒక్కడు ఉన్నాడు. నా ముందే ఒకడు ఉన్నాడు. కొట్టేసి మామ వెనక నుంచి. అరే వెనక నుంచి కొట్టాడు మామ. వెనక నుంచి కొట్టాడు మామ, ఏం దొంగ నా షట్. సరే ఇక్కడే దిగుదాం, కొడతాడేమో చూద్దాం ఇంకోసారి. అది ఉంటుందో పారిపోతుందో అమ్మాయి కనిపిస్తే చాలు మామ, నేనైతే కొట్టించుకుంటా, ఎందుకంటే అలవాటైపోయింది. అది అలవాటైపోయింది మామ, అమ్మాయి కనబడితే చాలు కొట్టించుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు అమ్మాయి లేదు అబ్బాయి లేదు, కొట్టేసుకుందాం. నా కింద ఒకడు ఉన్నాడు. మనం ఆ వరకు గన్లు అయితే లూట్ చేద్దాం. ఇక్కడ గ్లూవార్ వేసాడు, మన మంచిగా వస్తారేమో చూద్దాం. రారేమో, మనం ఆ వరకు లైట్ అయినా చేసేసుకుందాం. ఈ గన్లు మంచిగానే కొడతాయి మామ, కానీ మనకు వాడడానికి రాదు, అది ప్రాబ్లం. సరే ఏదో ఒకటి కానిచ్చేద్దాంలే. అటు ఉన్నాడా? లేడు. ఇటు సైడ్ ఉన్నాడా?
లేడు. ఏడున్నాడు? కింద ఉన్నట్టున్నాడు. కింద రారా, పైకి రారా తమ్ముడు, నీకోసం కాసుకొని ఉన్నారా. వస్తలేడు, మనమే కిందకు పోదాం. ఇటు సైడ్ ఉన్నాడా? ఇటు సైడ్ కనబడతలేదు మామ. వెనకకి వెళ్దాం. వెనక కూడా కనిపిస్తలేడు. లూట్ అయితే చేద్దాం. ఆ వరకు మంచి గన్లు దొరుకుతలేవు మామ, ఏం చేయాలి? ఒక్కొక్కసారి గన్లు దొరికితే మంచిగానే వెనక కొట్టేసుకుంటారు. మనం ఈడ లూట్ ఉంటే చేసుకొని వెళ్ళిపోతాం తొందరగా. ఉడ్పిగర్ దొరికితే చాలు మామ, చాలా మంచిది. కానీ ఉడ్పిగర్ కనిపిస్తలేదు ఈ మధ్య. దాని రేంజ్ కూడా తగ్గిపోయింది. ఏందో ఇక గరీనాడు వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అప్డేటింగ్. ఎస్విడి దొరికింది, చూద్దాం ఏడున్నాడో. వెనక నుంచి పోదాం మనం. ముందు నుంచి ఎవ్వరు కనిపిస్తలేరు. వెనక ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. వెనక ఉన్నాడు, వెనక నుంచి వెళ్దాం. అగో ముందు మామ. వాడికి కొట్టలేదు మామ నేను. ఏమో మామ, ఈ మధ్య ఫోన్ చాలా స్టక్ అవుతుంది. అగో ఏడు పడితే ఆడనే ఆగిపోతున్నా. ఏమైందో మామ, ఈ మధ్య అయితే చాలా స్టక్ అవుతుంది ఫోన్ కూడా. వస్తాడేమో. మనం వెనక నుంచి అయితే కొట్టేద్దాం వాడికి. వెనకకు పోదాం. ఇక్కడ ముందు ఉన్నట్టున్నాడు మామ. కొడితే వాడు ఉన్నట్టు కన్ఫర్మ్ చేయొచ్చు, కానీ వాడు లేదనుకుంటా. వాడు రైట్ సైడ్ నుంచి పారిపోయాడు మామ. పోనీలే, దొంగ నాకు. ఆ వరకు మనం జోన్ బయటపడాలి. లెవెల్ అప్ అయితే చేసుకుందాం. గన్లు మంచిగా కొడతాయి, సౌండ్ రావు ఎక్కువ, మిస్ కాదు. జోన్లో నుంచి వచ్చేవాడు కూడా వస్తలేడు మామ. వెనక చూద్దామంటే కూడా ఎవ్వరు వస్తలేరు. అప్పుడులాగా ఎవ్వరు ఆడతలేరు మామ. ఏందో ఆ వరకు మనం ముందు ఒకడు డ్రాప్ లూట్ చేస్తుండే చేయని. మనం కార్ మీద పోదాం. నాకు డ్రైవింగ్ రాదు మామ. లైసెన్స్ పోలీసు ఉంటే చెప్పేయండి, మనం ఇక్కడే దిగిద్దాం. లేకపోతే ఏంటి మమ్మీ ఎవడీడు? పోదాం. ముందు అయితే ఏమి ఉన్నాడు, గుర్రం తీసుకుందాం అనుకున్నా కానీ వాడికి కొట్టి ఎండే దిగిద్దాం. కనిపించిండు, ముందు వస్తలేడు మామ వాడు. ఆ వరకు బండిని అయితే కొట్టేద్దాం, ఎందుకంటే పారిపోతాడు కూడా. ఛాన్స్ వాడికి చాలా ఎక్కువ ఉంది. ఫోన్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఆ డ్రాప్ లూట్ చేసిండు. ఆ వరకు దీన్ని కొట్టేద్దాం. వాడు కొడతలేడు మామ. నేను ఇంత కొట్టినా కూడా, ఇంత కొడుతున్నా కదా వెహికల్ని, ఆ వరకు నాకు కొట్టేయచ్చు. వాడు పారిపోతున్నా అనుకుంటా నాకు తెలిసి. అగో పైన నుంచి ఒకడు వస్తుంది మామ. ఓకే ఫినిష్. వీడైతే అయిపోయాడు. ఇంకోటి ఉన్నట్టున్నాడు ఈయన్ని. మనం దూరం చేసి జోన్కి పోవాలి మామ. చాలా దూరం వెళ్ళిపోయింది. నా లూట్ చేద్దాం మనం. ఎందుకంటే లూట్ చేయకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. ఏంటి మామ, వాడు అక్కడే ఉన్నాడు. నేను ల్యాండ్ స్లైడ్, అందుకే వాడు ఒక్కడేనా నేను అంటున్నా ఇంటికి పారిపోయాడని. వాడు పారిపోలేడు మామ, వాడు అక్కడే దొరికాడు. వాడిని చూసి నేను దొరికిన. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నాడు. వాడికి కొట్టేద్దాం పోయి. ఓకే వీడైతే ఒకడు అయిపోయాడు. ఇక్కడ నుంచి ఒకడు వెళ్తుండు వెహికల్లోకి. వాడికి కొట్టేద్దాం, వెహికల్కి కొట్టేద్దాం. అరే కొట్టేసాడు. ఆగరా భయ్, 2 నిమిషాలు ఆగరా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒరే హీల్ చేసుకుంటున్నా కదరా, 2 నిమిషాలు ఆగచ్చు కదా. ఒక్కొక్కడికి షుగర్ మాత్రం హై లెవెల్లో ఉంది మామ ఈ గేమ్లో. ఆగతలేడు ఒక్కడు కూడా. హీల్ చేసుకుంటానని ఆగమంటే కూడా ఆగతలేడు.
నా దగ్గరే ఒకటి దిగుతుండు, ఒకటి కింద ఉన్నాడు. వాడికి ఫినిష్ చేసేద్దాం ముందైతే. మన దగ్గర గ్లూ వాల్ కూడా ఉండదు, రెండే ఉన్నాయి. వాడికి కొట్టేద్దాం దగ్గర వెళ్ళి. నా ఫోన్ మాత్రం సపోర్ట్ నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఓకే, వీడైతే అయిపోయాడు. వీడికి ఫినిష్ చేసేసాం. అరే వెనక నుంచి కొడుతుంది మామ నాకు. ఆగండిరా కొంచెం, జరసేపు ఆగండి. నేను ఇప్పుడే దిగినా కదా. ఒక్కొక్కడికి ఆగతలేదు మామ. 2 నిమిషాలు ఆగనంటే ఆగతలేదు. ఆగండి రా బాబులు, ఆగండి. 2 నిమిషాలు కొట్టేద్దాం మీకు. అవు వెనక నుంచి నేను చెప్తూనే ఉన్నా కొడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నా కొడుతూనే ఉన్నాడు. కూడా వెనక నుంచి వీడొకడు. వీడికి కొట్టేస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. వీడికి కొట్టేద్దాం దగ్గరికి వెళ్ళి. వెనక మళ్ళా బ్యాక్ సైడ్ చూడరా, నా చూడరా నేను ఎంత కొడుతున్నారా. లాస్ట్ వరకు ఎలా వచ్చినావురా నువ్వు? సపోర్ట్ చెయ్యక్ పిల్ల మొగ్గ. వీడికి అయితే కొట్టేసిన. వీడికి కొట్టేస్తే మాత్రం అలా చాలు మామ. కొట్టాను మామ వాడికి. వాడికి కొట్టాను మామ.